ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతున్న డెసిషన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్నే తొలగించాలి అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారనమాట. ఎందుకంటే మనకి మొన్న రాహుల్ గాంధీ గారు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, ఏమని బీహార్లో దాదాపు ఒక 65 లక్షల ఓట్లు తొలగించారని చెప్పి. సో మిగతా స్టేట్లో చూసుకుంటే మనకి కర్ణాటక, దాని తర్వాత మహారాష్ట్ర, ఇటువైపు చూసుకుంటే మరి ఓటు చోరీ జరిగిందని చెప్పేసి సో ఇలాంటి ప్రచారాలు చేశారు కదా. అయితే ఇప్పుడు దీనికి సంబంధించే మరి ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఆయన ఇంకో విషయం చెప్పింది ఏంది, ఇటువైపు బీజేపీ అలాగే ఎలక్షన్ కమిషన్ వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కైపోయి ఈ ఓట్ చోరీకి పాల్పడుతూ ఉన్నారు. సో మరి అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషనే లేకుండా చేస్తే ఆటోమేటిక్గా ఇక నుంచి మంచిగా ఎలక్షన్లు జరుగుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు దీని గురించి మాట్లాడారనమాట. సో ఇక్కడ రాహుల్ గాంధీ గారు అంటుంది ఏంటంటే మరి నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ని తీసేసే విధంగా మేము రాజ్యసభలో అదేవిధంగా లోక్సభలో రెండింటిలో కూడా మేము మరి దీని గురించి అయితే చర్చను తీసుకొస్తాము. సో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ లేకుండా చేస్తామని చెప్పేసి ఆయన అయితే కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇది జరిగిద్దా అంటే ఎలక్షన్ కమిషన్ని తీసేయటం వీలైద్దా అంటే మరి తీసేయాలంటే ఖచ్చితంగా మరి 2/3 మెజార్టీ ఉండాలి. సో మరి ఇటువైపు కాంగ్రెస్కి ఉందా అంటే మరి ఉంటే ఆఫ్ ఉన్నా సరే వీళ్ళు మరి ఇప్పుడు పవర్లోకి వచ్చేవాళ్ళు కదా. సో మరి అలా రాలేదంటే మరి వీళ్ళ దగ్గర ఆఫే లేదు. సో అట్లాంటప్పుడు 2/3 యాడ్ నుంచి వచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎలక్షన్ కమిషన్ని తీసేసే ఛాన్స్ అయితే ఇప్పుడల్లా లేదనే చెప్పాలి.